ఆంధ్రప్రదేశ్లో ప్రత్యర్థులైతే తప్పుడు కేసులు పెట్టడం, ఇట్లా హింసించడం. తెలంగాణలో ఆశ్చర్యకరంగా తెలుగుదేశం వాళ్ళకి చాలా రిలీఫ్ ఇవ్వటం. తెలంగాణ పౌరులను తీసుకెళ్తే ఏపీలో పోలీసులు హింసించిన ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నోరు విప్పకపోవటం. ఇంత తమాషాగా మరి ఇదేం మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు, ఏమంటారు? ముందుగా తెలంగాణ వార్తలు కొన్ని చూద్దాం. పాంచజన్యం మోగింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ విడుదల. 22 నుంచి రైతు భరోసా 3 విడతల్లో 9,000 కోట్లు ఇవ్వబోతున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారు. తొలి దఫాగా 3,590 కోట్లు విడుదల చేస్తారు. రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే కాల్పులు. పోలీసుల వైపు తుపాకీతో పేల్చిన ఢిల్లీ వాసి నిమిత్ శర్మ అంట. సో దీని మీద మళ్ళీ మాట్లాడదాం. పాతాళం బడ్జెట్ ఈ రోజు నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వెళ్తున్నాయి. మరోవైపు చాలా చోట్ల ఈ భూగర్భ జలాలు తగ్గుతున్నాయంట. మూసీ కాంగ్రెస్ భూ ఆక్రమణ పథకం అని మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో 1,50,000 కోట్ల విలువైన భూములపై రేవంత్ రెడ్డి కన్నుని కేటీఆర్ ఆరోపించారు. మొన్న మూసీతోటి అత్యంత ఆధునికమైనటువంటి నగరంగా తయారు చేయాలన్నది మా ఉద్దేశమని రేవంత్ రెడ్డి గారు చెప్తే వీరేమో ప్రతిగా ఇట్లా మాట్లాడుతున్నారు. టీడీపీ కోసం పనిచేసిన వారిని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. వారికి పార్టీలో పదవులు ఇచ్చి న్యాయం చేయాలి. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ వ్యాఖ్య. నిజానికి ఈ వ్యాఖ్యలు చాలా సంచలనాత్మకంగా ఉన్నాయి. ఒక పార్టీ ఏపీ ప్రభుత్వం పదవి ఇచ్చినటువంటి కోమటి జయరాం గారికి అభినందన సభలో ఈయన పాల్గొనడమే ఒక విశేషమైతే, ఆ సందర్భంగా తెలుగుదేశంకి అనుకూలమైనటువంటి రీతిలో మాట్లాడారన్న వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశం అవుతున్నాయి. అదే కాకుండా ఈ మార్గదర్శికి సంబంధించినటువంటి ఎండీ గారికి, శైలజా కిరణ్ గారికి పురస్కారం లభించింది. ధర్మజ్యోతి పురస్కార సభలో కూడా వారు పాల్గొని ఒక వ్యాఖ్య చేశారు. రాజకీయ చదరంగంలో వేధింపులకు గురై 2 ఏళ్ల కిందట నిద్రలేని రాత్రులు గడిపిన మనోధైర్యంతో నిలబడిన శైలజా కిరణ్ ఈ పురస్కారానికి యోగ్యురాలు అని ప్రశంసించారు. అంటే 2 ఏళ్ల పాటు నిద్రలేని రాత్రులు అంటే ఏమిటి దాని అర్థం? కేసులు తప్పనా, ఆయన డిపాజిట్లు అక్రమంగా వసూలు చేయలేదనా, లేకపోతే ఇవన్నీ ఇట్లా రమణ గారు ఇట్లా మాట్లాడటం సమర్థనీయమేనా? ఆయన ఒక గౌరవప్రదమైనటువంటి దేశ స్థాయిలోనే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి చీఫ్ జస్టిస్ పదవిలో ఉండి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? దీనివల్ల రకరకాల అనుమానాలు వచ్చే అవకాశం, ఆస్కారం ఇస్తున్నారు ఆయన. మరి ఆయన కావాలని అంటున్నారా, లేక ఏదో యాదలాపంగా అన్నారా? రైట్, ఇప్పుడు చిన్న విరామం తర్వాత టీడీపీ గుట్టు రట్టు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్. రాత్రి యూరిన్లో నీళ్లు కలిపి టెస్ట్ పాజిటివ్ రాకుండా తంటాలు. రక్త నమూనా పరీక్షలో బండారం బట్టబయలు. అత మీద తెలుగుదేశం పార్టీలో తమాషా జరుగుతున్నాయి. పచ్చమత్తు జనం చిత్తు. ఏలూరు టీడీపీ ఎంపీ డ్రగ్స్ తీసుకుని తొలగిపోవడంతో బయట బజారును పడ్డ టీడీపీ పరువు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యానికి రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందంటున్న ప్రజలు. దేశంలో కలకలం. అంటే టీడీపీలో వరుస ఘటనలతో టీడీపీ నేతలు గప్చిప్. పార్టీ పరువు పోయిందని చర్చ. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీల వ్యవహారంతో తలనొప్పి. ఒకటి పోతే ఒకటి మరో సమస్య తలనొప్పి. ఈ రాసలీల కేసుల్లో చాలామందిని అసలు ఏం చేయలేదు కదా. తర్వాత అయితే పాపం తెలుగుదేశం పార్టీ పత్రికలైన ఈనాడు కాస్త గుర్తి ఆంధ్రజ్యోతి అన్న ఫస్ట్ పేరు రాసింది, కానీ వీళ్ళైతే అసలు లోపల పేర్లు వేసేసి, అంతేకాకుండా నిన్నైతే పేరు కూడా రాయలేదండి. చాలా జాగ్రత్తగా ఒక ప్రజాప్రతినిధి అని ఈనాడు వాళ్ళు అందుకే వాళ్ళకి ఆ ఇబ్బంది ఏదో సామెత చెప్పినట్టు ఉంటుంది కదా, డబ్బులు ఊరికే రావని అంటారు కదా, వాళ్ళకి అంత ఆయన ఇప్పుడు దాకా చర్చించుకున్నాం. అట్లాగే ప్రభుత్వం కూడా ఏ రకంగా ఉందనేది. రైట్, ఇప్పుడు చిన్న విరామం తర్వాత టీడీపీ గుట్టు రట్టు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్. రాత్రి యూరిన్లో నీళ్లు కలిపి టెస్ట్ పాజిటివ్ రాకుండా తంటాలు. రక్త నమూనా పరీక్షలో బండారం బట్టబయలు. అత మీద తెలుగుదేశం పార్టీలో తమాషా జరుగుతున్నాయి. పచ్చమత్తు జనం చిత్తు. ఏలూరు టీడీపీ ఎంపీ డ్రగ్స్ తీసుకుని తొలగిపోవడంతో బయట బజారును పడ్డ టీడీపీ పరువు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యానికి రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందంటున్న ప్రజలు. దేశంలో కలకలం. అంటే టీడీపీలో వరుస ఘటనలతో
టీడీపీ నేతలు గప్చిప్, పార్టీ పరువు పోయిందని చర్చ. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీల వ్యవహారంతో తలనొప్పి, ఒకటి పోతే ఒకటి మరో సమస్య తలనొప్పి. ఈ రాసలీల కేసుల్లో చాలామందిని అసలు ఏం చేయలేదు కదా. తర్వాత అయితే పాపం తెలుగుదేశం పార్టీ పత్రికలని ఈనాడు కాస్త గుర్తి ఆంధ్రజ్యోతి అన్న ఫస్ట్ పేరు రాసింది, కానీ వీళ్ళైతే అసలు లోపల పేర్లు వేసేసి, అంతేకాకుండా నిన్నైతే పేరు కూడా రాయలేదండి. చాలా జాగ్రత్తగా ఒక ప్రజాప్రతినిధి అని ఈనాడు వాళ్ళు అందుకే వాళ్ళకి ఆ ఇబ్బంది ఏదో సామెత చెప్పినట్టు ఉంటుంది కదా, డబ్బులు ఊరికే రావని అంటారు కదా, వాళ్ళకి అంత ఆయన ఇప్పుడు దాకా చర్చించుకున్నాం. అట్లాగే ప్రభుత్వం కూడా ఏ రకంగా ఉందనేది. కష్టాన్ని మీకు గుమ్మం తాకనేమో, ప్రజల కోసం పనిచేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అక్కడే సమస్యల గురించి అడిగితే ఒక రోజులు అవుతాయా అని అన్నారు. మా సహనానికి పరీక్ష, ఈ 2 ఏళ్లలో మీరు ప్రభుత్వ ఉద్యోగులకు చేసింది ఏం లేదు, పీఆర్సీ లేదు, ఐఆర్ లేదు, బకాయిలు ఊసే లేదు, 40,000 కోట్ల పెండింగ్ అంటూ పాపం ఉద్యోగుల సంఘాలు ఇది ముంచే ప్రభుత్వంగా మారిందని వాపోతున్నారు. బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం, కుటుంబ సంపద సృష్టి కోసం పారదర్శక పాత్ర అంటూ ఈ బాలకృష్ణ గారి నాయకత్వం వహించే ఈ క్యాన్సర్ ఆసుపత్రికి స్పెషల్గా ఏదో ఫండ్స్ ఈ బకాయిలు పెళ్లి చేయాలని ఇచ్చారట. కేంద్ర నిధుల్లో కోత, కేటాయింపుల మేరకు ఖర్చు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 4,042 కోట్లు కోత పడిందట. మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని చెబుతారు, అది పరిస్థితి. పండుగ వేళ పస్తులు, ఈ ఎల్లో మీడియానే రాసింది. 50,000 మంది కాంట్రాక్టర్ ఉద్యోగులకు నిలిచిన జీతాలు ఎక్కడ ఏపీలో. అలాగే దేవాలయ భూముల్లో ఇతరులు 1,50,000 ఎకరాలకు పైనే ఉన్నాయని కొత్త కథ సృష్టిస్తున్నారు. మరి దాని వ్యవహారం వద్దు. అడ్డగోలుగా అప్పులు, పైగా దొంగలెక్కలని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. పేరుని ఇంటిపై పోలీసులు ఎమర్జెన్సీ, మచిలీపట్నంలో కాకీల ఓవర్ యాక్షన్, కల్తీని కట్టడి చేసే సిబ్బంది ఏరంటూ ఎల్లో మీడియా ఒకటి రాసుకుంది. ఆ ఇద్దరి వరకు దర్యాప్తు వెళ్ళాలి అంటూ మాజీ మంత్రి వివేకా గారి కుమార్తె చెప్పిందని పెద్ద ఎత్తున పరిచారు. ఇంత పెద్ద డ్రగ్ ఇన్సిడెంట్ని మాత్రం వాళ్ళు ఎక్కడ కనపడకుండా చేసి లోపల ఎక్కడో చేసుకున్నారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారా, మేలు చేస్తున్నారా అంటూ ఈయన జగన్ గారి బంధువుకి ఎక్కడో ఉద్యోగం ఉందంటే అది ఇంకా తీయలేదంటూ ఈనాడు వాళ్ళు రాసుకుంటున్నారు. అప్పుల భారంతో అన్నదాతల బలవన్మరణం, రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో 2 రైతుల ఆత్మహత్య. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, అనంతపురం జిల్లా గుంతకల్లో విషాదం. కిక్కురు మరణం లేదు. మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా మద్యం దందా. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా వార్తలు ఉన్నాయి. ఇక టైం అయిపోయింది కాబట్టి తెలుగుదేశం సొమ్ముతో జనసేన సభ్యత్వాలట. ఈ తమాషాగా ఉంది. నెల్లూరులో ఒక మంత్రి గారు ఎమ్మెల్యే గారు జనసేన వాళ్ళకి 400 ఎంతో కట్టాలంట, అవన్నీ వాళ్ళు కడుతున్నామని అంటారు. తర్వాత ఇంకో విచిత్రం ఏంటంటే బీజేపీ నేత ఒక ఆవిడ మాధవీనాథ్ అంట, మరి ఇప్పుడు మొన్నటితో లడ్డు గురించి మా కర్మ, మా దరిద్రం, మా దౌర్భాగ్యం అంటూ తిరుమల నుండి నిన్న శ్రీవారి కళ్యాణం లడ్డూలు వచ్చాయి. ఆశగా స్వీకరించాం, కానీ చాలా గట్టిగా అది చక్కెరగా నెయ్యి లేనట్లుగా, పచ్చకర్పూరం, డ్రై ఫ్రూట్స్ తప్ప లడ్డూ రుచి నిజానికి బాగోలేదు అంటూ ఆవిడ వ్యాఖ్యానించిందట. అది ఒరిజినల్ వాస్తవేనా? అది నిజమైతే ప్రభుత్వం వారు చర్య తీసుకుంటే మంచిదని చెప్పాలి.